అందరికీ వందనాలు. నా పేరు జాహ్నవి ప్రసన్న. ఈరోజు 2 అంశాల గురించి చెప్పబోతున్నాను. మొదటిది రక్షకుడు, రెండవది పరిశుద్ధుడు. రక్షకుడు యేసే ఈ లోక రక్షకుడు. యోహాను సువార్త 3:16. దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించెను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పాపములను ఆయన మీద మోపుకున్నాడు. యోహాను సువార్త 4:42. ఈయనే నిజముగా ఈ లోక రక్షకుడు. ఆయన నిజమైన లోక రక్షకుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన ఎటువంటి పాపము చేయలేదు. ఆయన మన కోసం ఎంతగానో తన ప్రాణం పెట్టి ఈ లోకంలో మనం చేసిన పాపం నిమిత్తమై మన భారాన్ని అతని మీద మోపుకున్నాడు. అన్యులు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. కానీ ఆయన మన కోసం వెలకట్టలేని ప్రేమ మన మీద చూపించాడు. లూకా సువార్త పాపము నుండి ఆయన మనలను రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. లూకా సువార్త 19:10. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చెను. ఆయన మన కోసం మనుష్య కుమారుడుగా వచ్చి మనల్ని రక్షించుకున్నాడు. మత్తయి సువార్త 1:26. తన ప్రజలు చేసిన పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు నందు విశ్వాసం ఉంచు వారికి జీవము. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచిన ఎడల నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విధేయత లేనివాడి జీవము ఉండదు. దేవుని ఉగ్రత వాని మీద యుండును. మనము కనుక ఆయనకి విధేయులై ఉండకపోతే దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. కాబట్టి మనము ఆయన యందు విధేయులై ఉండి రక్షణ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలముగా మనం రక్షించబడాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. పరిశుద్ధుడు యేసు ఈ లోకానికి పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 సర్వశక్తిమంతుడైన ప్రభువు. యెషయా 6:3. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచున్నారు. ఆయన గొప్ప పరిశుద్ధుడు. ఆయన లూకా సువార్త 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతను యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరు. మనము పరిశుద్ధ కలిగి ఉండాలి. ఆయన ఏ పాపము చేయలేదు. 1 పేతురు 2:22. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన పాపము చేశాడని ఎవరు నిరూపించలేరు. ఎందుకు అంటే ఆయనలో పాపం లేదు. ఆయన పాపం చేయలేదు కాబట్టి. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి వందనాలు.